హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో ఆయుర్వేదిక విలువలు కలిగినటువంటి ఆమ్లాతో పులిహోరని ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి. ఈ ఆమ్లాలో వైటమిన్ సి చాలా చాలా అధికంగా ఉంటుంది. మరియు ఇది నిమ్మకాయ పులిహోర కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామండి. ఇక్కడ నేను నలుగురికి సరిపోయేంత పులిహోరని చేస్తున్నానండి. కాబట్టి 4 ఉసిరికాయలని ఈ విధంగా మనము క్యారెట్ని తురుముతాం చూడండి, దానిపైన సన్నగా ఈ విధంగా తురుముకోండి. సన్నగా అన్నిటినీ 4 ఉసిరికాయలని కూడా ఈ విధంగా సన్నగా తురుముకోండి. ఇది సీజనల్ వెజిటేబుల్ అండి. వింటర్లో మనకు ఎక్కువగా లభిస్తుంది. ఎప్పుడైనా కానీ సీజనల్ ఫ్రూట్స్ని మరియు సీజనల్ వెజిటేబుల్స్ని అస్సలు మిస్ కావద్దండి. సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లోనే ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీజన్లో దొరికే ఫ్రూట్స్ని అయినా కానీ వెజిటేబుల్స్ అయినా కానీ తప్పకుండా తినాలండి. ఈ ఉసిరికాయలో వైటమిన్ సి చాలా చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అన్నాన్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకోండి. నేను 4 టీ గ్లాసుల అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇది నలుగురికి సరిపోతుంది, నలుగురు తినొచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోని పెట్టుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, ఒక 6 పచ్చిమిర్చిలను వేసుకోండి. తర్వాత కొన్ని పల్లీలు మరియు జీడిపప్పును వేసుకోండి. ఒక 6 కరివేపాకుల్ని, కొంచెం ఇంగువను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మనం తురిమినటువంటి ఉసిరికాయ తురుముని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉసిరికాయ తురుము యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఉసిరికాయలో ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది ఇనికే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకోండి. అన్నాన్ని వేసుకొని అన్నము మరియు ఉసిరికాయ తురుము 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను వేసుకోండి. వేసి మరొక్కసారి కలపండి. కలిపి మూత పెట్టండి. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని అలానే ఉంచండి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొక్కసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.